హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై క్రియేషన్ ఛానల్. ఈరోజు మనమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి, అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మొదటిగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మొదటిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గతంలో సచివాలయ సిబ్బంది చేసినారు. అయితే ఇంకా ఎవరైతే ఆ లిస్టులో పేరు రాలేదో వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చు అని గవర్నమెంట్ మనకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా డైరెక్ట్ మీరు రిజిస్టర్ కాండి. అలాగే మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో మొదటిగా తెలుసుకుందాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డు, ఆధార్ లింకప్, మొబైల్ నెంబరు, అలాగే మన మెయిల్ ఐడి కంపల్సరీ కావాలి. ఈ మెయిల్ ఐడి అనేది మనకు ఎగ్జామ్షన్ ఇచ్చినారు. అదే సచివాలయంలో చేసిన వాళ్ళకైతే, మామూలుగా అయితే ఇక్కడ చేసిన వాళ్ళకైతే కంపల్సరీగా మెయిల్ ఐడి మ్యాటర్ అయితే పెట్టి ఉన్నారు. కాబట్టి మనము ఈ సర్వే గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా క్లిక్ చేసినట్లయితే మనకు స్క్రీన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే హోము, సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ పోర్టల్, వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని ఉంది కదా, లాగిన్ అని. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సినది వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ మాడ్యూల్లో మనము మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్, ఆధార్ రిజిస్టర్ మొబైల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిన దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మన డిస్టిక్, మన డేట్ ఆఫ్ బర్త్, మన స్టేటు, మన ఫుల్ డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆధార్ కార్డుకు లింకప్ అయిన మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా లింకు చేసుకోకుంటే ఈ సర్వే ఇంకా టైం ఉంది కాబట్టి ఆధార్ కార్డు లింకప్ ఉన్న మొబైల్ చేసుకున్న తర్వాత ఈ సర్వేలో చేసుకుంటే రేపు పొద్దున జాబ్స్ వచ్చేదానికి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. మనకు పేజీ విధంగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కౌశల్యం రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఒకసారి కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మన మొబైల్ నెంబరు దగ్గర మన దగ్గర అవైలబుల్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ మనం సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీకి అయితే పోవడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది మనము మన మెయిల్ ఐడి, మనం ఏమైతే మెయిల్ ఐడి వాడుతున్నామో ఆ మెయిల్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనము మెయిల్ ఐడి అనేది స్మాల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి నీట్గా ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడికి కూడా ఇంకా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు సచివాలయంలో అయితే మెయిల్ ఐడి అనేది మ్యాటర్ ఫీల్డ్ తీసేసినారు. ఇక్కడైతే కంపల్సరీగా మ్యాటర్ ఫీల్డ్ అనేది ఉండదు. ఈ మెయిల్ ఐడి ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ కోసం అయితే ఈ మెయిల్ ఐడికి మెయిల్స్ రావచ్చు అనే ఉద్దేశంతో పెట్టున్నారు. కాబట్టి మీ పర్సనల్ మెయిల్ ఐడిని మాత్రమే యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. మెయిల్ ఐడి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు లాంగ్వేజ్ ఏవైతే తెలుసో, అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా తెచ్చిన దానికి మనం చెక్ బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంతటితో పర్సనల్ డీటెయిల్స్ అనేవి పూర్తయితే నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో పీజీ, డిగ్రీ, ఐటీ, ఎస్ఎస్సి, ఇంటర్ ఇట్లా ఉంటాయి. సో మనము ఏ కేటగిరీ చెందిన వాళ్ళమో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము డిగ్రీలో కంప్లీట్ అయిందా లేదంటే పర్సూయింగ్ మీన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా చదువు అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా క్లారిటీగా మెన్షన్ చేయండి. తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ కోర్స్ అయితే చదువుతున్నారో అది ఫిల్ చేయండి. తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, అలాగే సిజిపిఏ అయితే సిజిపిఏలో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్లో అయితే పాస్ అయ్యారో
ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చదివిన ఇన్స్టిట్యూట్ ఏపీలో ఉందా, ఏపీ విత్ అవుట్ సైడ్ ఏపీ ఉందా, లేదంటే మన ఇండియాలోనే అదర్ స్టేట్ అని ఉంది కదా అలా అయినా అవన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎంటర్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ సర్టిఫికేట్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్లో మన క్వాలిఫికేషన్ ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే దానికి తాలూకా డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఫిలప్ చేయండి. ఇలా మనం 1 by 1 ఫిలప్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ అనేది ఫైనల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ అప్లోడ్ సర్టిఫికేట్లో మనకు మెయిన్గా ఇంటర్ 10th వాళ్ళకైతే ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ అనేది అడగదు. కాబట్టి డిగ్రీ, పీజీ ఇలా హైయర్ స్టడీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ మన సర్టిఫికేట్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఇది చాలామందికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనం 1 by 1 ప్రతి ఒక్కటి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేసుకొని కరెక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసామా లేదా చూసుకున్న తర్వాత మనకు చివరిలో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి సబ్మిట్ చేసే ముందు ప్రతిదీ పర్సంటేజ్ అయితేనేమి, అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితేనేమి, మనం చదువుతున్న ఇన్స్టిట్యూట్ కరెక్టా కాదా ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు కింద కనిపిస్తున్న సబ్మిట్ ఆప్షన్ అనేది చేయండి. అలాగే కౌశల్యం సర్వే మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి రెండు ఒకటే సర్వేలు, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.